షష్ఠి మహాసభలు 60 మహాసభలకు పద్మనాభ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల సర్పంచులు అందరూ కూడా మన కార్యక్రమానికి విచ్చేశారు. మరి అన్ని విధాలుగా వారు గ్రామస్తులకు, మధ్య గ్రామ ప్రజలకు, ఆహ్వాన సంఘం వారికి సహకరిస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లే దానిలో వారి పాత్ర ఎంతైనా ఉందని తెలియజేస్తూ, ముందుగా మనకి శ్రీ రామరాజు గారు పాండ్రంగి వారు సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ట్రస్ట్ ఇన్ఛార్జ్ గారు వారు కూడా మన కార్యక్రమానికి వస్తూ మరి ఈ 3 రోజుల పాటు కూడా వారు వారి గ్రామ ప్రజలను కూడా తీసుకొచ్చి వారిని కూడా చైతన్యవంతులు చేయాలని కోరుకుంటూ, వారికి మా పూజ్యపాదులు అధ్యక్షులు పరమాత్మానంద స్వామి వారి సత్కరించవలసినగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీమాన్ మురళీరాజు గారు, గంధవరం సర్పంచ్ గారు, వారి కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి మా సంస్థ ఉపాధ్యక్షులైనటువంటి పూజ్యపాదులు లేరు స్కందదేవానందగిరి స్వామివారు, వారిని కూడా మా అధ్యక్షులు పరమాత్మానందగిరి స్వామి వారు సత్కరిస్తారు. శ్రీ మురళీరాజు గారు, గంధవరం సర్పంచ్, ఎక్కడున్న వారు వేదికపై. తర్వాత శ్రీ గణేష్ గారు, పిఏసిఎస్ చైర్మన్ గంధవరం, వారు కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత శ్రీమాన్ తలాడ పద్మనాభం గారు, పద్మనాభం సర్పంచ్, వారి కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సిర్ల అప్పలనాయుడు గారు, సిర్లపాలెం సర్పంచ్ గారు, వారి కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ బర్నాల శ్రీనివాసరావు గారు, పిఏసిఎస్ చైర్మన్ పాండ్రంగి, వారు కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి మనకి తెలంగాణ నుండి విచ్చేసినటువంటి శ్రీ కేదారేశ్వర ఆశ్రమాధిపతులు, పూజ్యపాదులు శ్రీ 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 కేదారానంద స్వాములు వారు మరి గణేష్ గారిని సత్కరిస్తారు. శైలప్పల నాయుడు గారు, శ్రీ బర్నాల శ్రీనివాసరావు గారు, పిఎస్సిఎస్ చైర్మన్, వారికి కూడా మా కేదారేశ్వరానంద స్వాముల వారు సత్కరిస్తారు. ఇద్దరు రాలేదంట, వారి తర్వాత సత్కారాలు చేయబడతాయి. హరి ఓం తత్సత్.